డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని 2 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. బలాబలాల ప్రకారం కాంగ్రెస్ కి 1, బీఆర్ఎస్ కి మరొకటి వచ్చే అవకాశాలున్నాయి. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. జనవరి 11న నోటిఫికేషన్ విడుదల కానుంది. 18వ తేదీ నామినేషన్లకు చివరి గడువుగా నిర్ణయించారు. నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ 22గా ఖరారు చేశారు. జనవరి 29న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ జరిపి ఫలితాల్ని ప్రకటిస్తారు. రైట్, ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, తెలంగాణలో 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా శాసన మండలిలో ఖాళీ అయ్యాయి. బలాబలా ప్రకారం చూస్తే మాత్రం కాంగ్రెస్ 1, బీఆర్ఎస్ పార్టీకి 1 వచ్చే అవకాశం అయితే ఉంది. జనవరి 11వ తారీఖు నోటిఫికేషన్ వెలువడుతుంది. 18వ తారీఖు వరకు నామినేషన్లకు చివరి గడువు, అంటే 11వ తారీఖు నుంచి 18 వరకు నామినేషన్ దాఖలు చేసుకోవచ్చు. నామినేషన్ల ఉపసంహరణ 22వ తారీఖు ఉంటుంది. జనవరి 29వ తారీఖు ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నిక జరుగుతుంది. 5 గంటలకు కౌంటింగ్ ఉంటుంది. మొత్తాన్ని చూసినట్టయితే ప్రస్తుతం అసెంబ్లీలో 64 స్థానాలతో కాంగ్రెస్ ఉంది. అదేవిధంగా 38 స్థానాలతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ కు సీపీఐ కూడా మద్దతు ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా 2 అంటే ఒకటి బీఆర్ఎస్, ఒకటి కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసినట్టు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆశావుల సంఖ్య అయితే ఎమ్మెల్సీ ఎక్కువనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ పోటీ అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తా ఉంది. ఇక మన బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆశావాకులు చాలా మంది ఉన్నారు. చాలా కాలంగా ఆశావాలు ఈ ఎమ్మెల్సీ పదవుల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డితో పాటు వివిధ జిల్లాలలో ఉన్నారు. అయితే ఎమ్మెల్సీ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరికి ఇస్తారనేది మాత్రం కేసీఆర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది సీనియర్ నేతలు కూడా ఓడిపోయారు. ముఖ్యంగా చూసినట్టయితే మాజీ మంత్రులు చాలా మంది ఓడిపోయారు కాబట్టి వాళ్ళలో ఒకరికి ఇస్తారా, లేకపోతే కొత్త వ్యక్తులకు పార్టీ అవకాశం ఇస్తుంది, లేకపోతే ఉద్యమకారులకు వరకు అవకాశం ఇస్తుంది అనేది మాత్రం మరికొద్ది రోజులు వేచి వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ నుంచి మాత్రం ఖచ్చితంగా ఆశావాల సంఖ్య అయితే విపరీతంగా ఉంది. మరి అక్కడ కూడా పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పార్టీ అధిష్టానం డిక్లేర్ చేయాల్సింది కాబట్టి మరో 2 రోజుల్లో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ చందు.